హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ గురించి చాలా ముఖ్యమైన అప్డేటు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ నెల అంటే నవంబర్ 19న దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ 21 విడత డబ్బులు జమ కానున్నాయి. సో మనకు అఫీషియల్గా అప్డేట్ కూడా వచ్చింది, డేట్ ఫిక్స్ చేశారు. సో మీకు ఈ 2000 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు రావు. ఆ 3 పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. అలాగే ఈ విడత ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి అందించబోతుంది. ఈసారి 2000 రూపాయల ఇన్స్టాల్మెంట్ రావాలంటే రైతులు 3 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అవేంటంటే ఎన్పిసి అప్డేటు, ఈకేవిసి కంప్లీట్ చేయడం, ఇంకా ల్యాండ్ వెరిఫికేషను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్తాను. మొదటిది ఎన్పిసిఏ మ్యాపింగు, అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్తో సరైన విధంగా ఎన్పిసిఏ సిస్టంలో లింకే ఉండాలి. ఇది జరిగితేనే ప్రభుత్వం పంపే డీబీటీ డబ్బులు మీ ఖాతాల్లోకి సేఫ్గా చేరతాయి. రెండోది ఈకేవిసి, ఇది పిఎం కిసాన్లో అత్యంత తప్పనిసరి స్టెప్పు. ఈకేవిసి పూర్తి చేయకపోతే మీ పేరును ఆటోమేటిక్గా లిస్ట్ నుండి తప్పిస్తారు. కాబట్టి పిఎం కిసాన్ పోర్టల్లో లేదా మీ సమీప సిఎస్సి సెంటర్లో ఆధారు, ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈకేవిసి వెంటనే పూర్తి చేయాలి. మూడోది ల్యాండ్ వెరిఫికేషను, అంటే మీ దగ్గర ఉన్న భూమి వివరాలు, రికార్డులు, పాస్బుక్, రైతు పేరు ఆల్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం వెరిఫై చేస్తుంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన భూములకు పిఎం కిసాన్ వర్తించదు. అందుకే ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడం చాలా అవసరం. ఈ 3 స్టెప్స్ ఎన్పిసి అప్డేటు, ఈకేవిసి, ల్యాండ్ వెరిఫికేషను క్లియర్గా కంప్లీట్ చేసిన రైతుల ఖాతాల్లోనే ఈ 19న 2000 రూపాయలు నేరుగా జమ అవుతాయి. కాబట్టి మీ డబ్బులు ఆగకుండా రావాలంటే ఈ 3 పనులు చెక్ చేసుకొని వెంటనే పూర్తి చేసుకోండి. సో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అంటే సభ ఎక్కడ పెట్టాలి, కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించాలి, ఇలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సో రైతులందరూ సిద్ధంగా ఉండండి. ఈ నవంబర్ 19వ తేదీ బుధవారం రోజు ఈ పిఎం కిసాన్ 21 విడత 2000 రూపాయలు జమ అవుతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.